అటు పోయి ఇటు పోయి గుళ్ళ గంట కొట్టినట్టు ఎవ్వనికి కోపం వచ్చినా ఆర్టీసీ బస్సుల మీదనే పడుతుంటారు. వట్టి పుణ్యానికి అద్దాలు వగలు కొడుతుంటారు, ఆగమాగం చేస్తుంటారు. గంతలకగా దొరికినాయి ఆ బస్సులు. మనుషులు చల్లకుండా నెరీ అద్రగనం చేస్తున్నారు. హగ్గ పిల్లకు గంతగనం కోపం వస్తున్నది. ఇంతకు ఏమైంది ఇప్పుడు? బస్సులను ఎవరు ఇప్పుడు అని అనుకుంటుర్రా? ఇగో చూడుర్రి మీరే. ఆడోళ్ళంతా పిరిగా ఎక్కి తిరుగుతున్నారని కాండ్లు మండినాయో లేకపోతే చేతులు గులగుల పెట్టినాయో గాని ఉత్త పుణ్యానికి బస్సుల అద్దాలు వలగొట్టిర్రు. అరే ఎవళ్ళయ్యా అని అంటే ఇన్నొద్దులు బిగ్ బాస్ అనే ఓ నాటిక నడిచింది కదా టీవీలల్లా. ఆగో గా నాటిక ఆఖరి భాగం ఒడిసిందట. అందులో శివరాఖరి దాకా మిగిలిన ఇద్దరిట్ల ఒకళ్ళు గెలిచిర్రాట. అందులో పల్లవి ప్రశాంత్ అనేట ఆయన ఒకరంట. సరేగా గెలిస్తే గెలిచిండేమో. అభిమానులు ఎవరన్నుంటే దండలేసుకొని దంట కట్టుకొని తిరగాలి, ముక్కనో చెక్కనో నోట్లో పెట్టాలి. అంతేగాని ఇగో లేని పోని లొల్లులు చేసి ఇట్లా బాటెంట పోయే బస్సుల అద్దాలు బలగొట్టిర్రాట. బస్సులల్లా పబ్లిక్ ఉన్నప్పుడే అద్దాలు బలగొట్టిర్రు. మొత్తం 6 బస్సులు, ఓ పోలీసోళ్ళ బండి, ఇంకో 2 వేరోళ్ళ బండ్లను నాశనం పట్టించిర్రట గా పల్లవి ప్రశాంత్ అనేట ఆయన అభిమానులు. ఇక ఏమున్నా వాళ్ళు చూసుకోవాలి గాని ఆర్టీసీ బస్సుల జోలికి ఏంటికి పోవాలి? పబ్లిక్ ఆస్తులు ఎందుకు నాశనం చెయ్యాలి అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు అందరూ. ఆర్టీసీ వ్యవహారం అంతా చూసే సజ్జనార్ సార్ కూడా ఇంటర్నెట్లో మస్తు గరం అయిండు. గీదెక్కడే అభిమానం? బస్సుల మీద ప్రతాపం చూపిస్తే ఎట్లా? బస్సులు ఏం చేసినాయి? బస్సుల మీద దాడులు చేస్తే మన మీద మనమే దాడులు చేసుకున్నట్టు. మంచి పద్ధతి కాదని కోపానికి వచ్చిండు సారు. చర్యలు తీసుకోవాలని కోరిండు. ఇక అటు పోలీసు వాళ్ళు కూడా బుడ్డ కెమెరాలలో వీడియోలలో చూసి అద్దాలు వలగొట్టిన వాళ్ళను దొరకబట్టే పనిలే పడ్డారట. అంతేకాదు బిగ్ బాస్ నాటికల గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసులు పెట్టిర్రాట. ఇక ఈ ముచ్చట మీద సోషల్ మీడియాలో చాలా మంది తీరు కామెంట్లు రాస్తున్నారు. దాడులు చేసిన వాళ్ళను గట్టిగా అరుచుకోవాలి, ఇంకోసారి గిసొంటి పనులు చేయకుండా చేయాలి అని కోపానికి వస్తున్నారు.